సిటీలో వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఇప్పటికే ముసురు మొదలైంది. కుకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ఏకదాటిగా కురుస్తోంది. సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్లలో వర్షం కురుస్తోంది. 2 రోజులు వానలుంటాయని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. సిటీలో వర్షం కురుస్తోంది. పలు ఏరియాల్లో ఇప్పటికే ముసురు మొదలైంది. కుకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నంలో వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం ఏకదాటిగా కురుస్తోంది. గడు సుచిత్ర, కొంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్, గుండ్లపోచంపల్లి, మల్లంపేట్, బౌరంపేట్, బహదూర్పల్లి, సూరారం, చింతల్, జీడిమెట్లలో వర్షం కురుస్తోంది. 2 రోజులు వానలుంటాయని వెదర్ ఆఫీసర్లు ప్రకటించారు. డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, సిటీలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, హైదరాబాద్లో ఈరోజు సాయంత్రం నుంచి అయితే పలు ప్రాంతాల్లో ఇటు భారీ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముసురు అయితే పడుతూ ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి నగర్లో అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు ఇటు కురుస్తున్నటువంటి ముసురు, అదేవిధంగా వర్షాన్ని కూడా ఒకసారి మనం స్క్రీన్పై గమనించవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా 2 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే తెలంగాణలోని హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో కూడా వర్షం సంబంధించి అయితే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలకు ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు అదేవిధంగా 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ఇటు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసిన క్రమంలో అయితే ఇటు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తే మరొక 12 జిల్లాలలో ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేయడం జరిగింది. ఇటు ఆసిఫాబాద్, కుమరం భీం జిల్లా, అదేవిధంగా మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఇటైతే వర్షం కురుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు వర్షం కురుస్తున్న క్రమంలో ముఖ్యంగా ఇటు మల్కాజ్గిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా వర్షం ప్రభావం అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు హైదరాబాద్లోని చాలా ప్రాంతాలలో కూడా ఇటు మనం హైదరాబాద్లో గమనిస్తే ఇటు సికింద్రాబాద్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, బేగంపేట్, పంజాగుట్ట, అమీర్పేట్, అంతేకాకుండా ఇటు ఎర్రగడ్డ, మియాపూర్, కుకట్పల్లి, షేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు మెహదీపట్నం, టోలీచౌకి, మణికొండ, షేక్పేట్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే 2 రోజుల వర్షపాతంలో భాగంగా అయితే రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం కొన్ని జిల్లాలలో అయితే ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో అయితే చాలా జిల్లాలలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలలో అయితే ముఖ్యంగా ఇటు సిద్దిపేటలో భారీ వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూడవచ్చు రంగారెడ్డిలో కూడా వర్షం అనేది కొంచెం ఎక్కువగానే కురుస్తూ ఉంది. అంతేకాకుండా రానున్న 2 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా ఇటు వర్షానికి సంబంధించినటువంటి అలర్ట్స్ని అయితే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి చాలా ప్రాంతాలలో అయితే వర్షం కురుస్తూ ఉంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో ముసురు అనేది కొనసాగుతూ ఉంది. దీంతో సంబంధిత శాఖల అధికారులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్లో జంట జలాశయాలు ఇటు నిండుకుండలా మారిన క్రమంలో అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. ఎందుకంటే మనం చూడవచ్చు ఇటు ఎల్లో అలర్ట్లు సంబంధించి అయితే మనం ఇక్కడ గమనిస్తే ఇటు వికారాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ ఉండడంతో అయితే ఇటు ఎగువన కురిసేటువంటి వర్షాలతో అయితే ఇటు ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ గేట్లు ఎత్తడం కారణంగా అయితే రానున్న 2 రోజులు కురిసేటువంటి వర్షంతో అయితే మరింత ఇటు సంబంధించినటువంటి జలాశయాలకు 2 జలాశయాలకు కూడా ఇటు ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే జలమండలి అధికారులు అంచనాలు వేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లోను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ పరిసర ప్రాంతాలలో అయితే ప్రజలను ఎప్పటికప్పుడు ఇటు సంబంధిత శాఖల అధికారులు అలర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పలు మున్సిపాలిటీలు అంతేకాకుండా కార్పొరేషన్లలో కూడా వర్షానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే అధికారులు అక్కడ ఉన్నటువంటి మ్యాన్హోల్స్ వద్ద కానీ అదేవిధంగా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ప్రత్యేకంగా చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే ఇటు మనం కొండాపూర్ తదితర ప్రాంతాలు, షేరిలింగంపల్లి ప్రాంతంలో అయితే ఉదయం నుంచి కూడా ఇటు మనకైతే ముఖ్యంగా జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ముసురు అనేది ఉదయం నుంచే కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. కానీ ఇటు మనం సాయంత్రం వేళల నుంచి అయితే కుత్బుల్లాపూర్, దుండిగల్, అదేవిధంగా ఇటు గండి మైసమ్మ, అంతేకాకుండా ప్రగతి నగర్, కుకట్పల్లి, మియాపూర్
ఇటు శేరిలింగంపల్లి, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో అయితే ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఇటు కొంచెం ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం కురుస్తుండడంతో అయితే కొంత ప్రజలు కొంత వాహనదారులకైతే ఇబ్బంది జరుగుతూ ఉంది. మనం చూస్తున్న వాహనాలన్నీ కూడా వర్షంలో తడుస్తూ వెళ్తున్న క్రమంలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటు కురుస్తున్నటువంటి వర్షంతో అయితే అధికారులు కూడా ఇటు వాహనదారులకు సూచనలు చేస్తూ ఇటు ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే వాహనాలను ముందుకు కొనసాగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. కాకపోతే వాహనాల మూమెంట్ అనేది కొంత స్లోగా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు ప్రధానంగా శేరిలింగంపల్లి తదితర ఏరియాలో కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఇటు కుకట్పల్లి, అదేవిధంగా ఇటు హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో కూడా తేలికపాటి ముసురు అనేది కొనసాగుతూ ఉంది. దీంతో ఇటు హైటెక్ సిటీలో నుంచి వచ్చేటువంటి వాహనాల రద్దీతో అయితే కుకట్పల్లి, అదేవిధంగా కేపీహెచ్జీ పరిసర ప్రాంతాల్లో అయితే కొంత స్వల్పంగా ఇటు వాహనాల రద్దీ అనేది పెరిగిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ట్రాఫిక్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు వాహనాలకు సంబంధించినటువంటి రద్దీకి అనుగుణంగా అయితే ఇటు వాహనాలను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క వర్షం అయితే ప్రధానంగా మనకి వర్షంకు మనం ముఖ్యంగా గమనిస్తే వాతావరణ శాఖ ఇటు వాయువ్య బంగాళాఖాతంలో, అదేవిధంగా మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం కారణంగానే రానున్న 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పడంతో రానున్న 2 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ మనం చూడవచ్చు చాలా జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉంది. ఈ యొక్క అల్పపీడనం ఏదైతే ఉందో మనం ఇటు బంగాళాఖాతం నుంచి గమనిస్తే ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వైపు అయితే ఇటు నైరుతి మార్గంలో ముందుకు సాగుతున్న క్రమంలో వర్షాల ప్రభావం కొంత ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. అందుకు గాను ఇప్పటికే ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి వర్షాలను ముందుగానే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వర్షాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జిల్లాలతో పాటు ప్రధానంగా హైదరాబాద్లో కూడా వర్షం ప్రభావం ఉండడంతో అయితే ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశించడం క్రమంలో అయితే దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అయితే వర్షాలకు సంబంధించినటువంటి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇటు వర్షాల కారణంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో ఇటు పురాతన భవనాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని మ్యాన్ హోల్స్ వద్ద కొన్ని ప్రమాదాలు జరిగినటువంటి ఘటనలు గతంలో పునరావృతం అవ్వడంతో అయితే వాటిని మరీ తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకైతే క్షేత్రస్థాయిలో ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా హైడ్రా, అంతేకాకుండా ఇటు వాటర్ బోర్డు, ఇటు విద్యుత్ శాఖ, సంబంధిత శాఖలు అన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఇటు సాయంత్రం వేళ ఇటు ప్రజలందరూ ఇంటికి వెళ్ళిన క్రమంలో ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా అయితే ఇటు డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి క్రమంలో ఇటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి యొక్క సిబ్బందితో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి అయితే పర్యవేక్షణ అనేది కొనసాగిస్తున్నారు. ఈ యొక్క ముసురు కానీ వర్షం కానీ ఈరోజు రాత్రి మొత్తం కంటిన్యూ అవడంతో పాటు దీని ప్రభావం రేపు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అయితే ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి గమనించవచ్చు. ఇటు వాహనాలన్నీ కూడా క్రమక్రమంగా ఇటు ముందుకు సాగుతున్న క్రమంలో ఎక్కడ కూడా ఇటు ప్రమాదాలు జరగకుండా అయితే వాహనదారులు కూడా కొంత నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు వర్షం ఒకవైపు, మరొక వైపు ఇటు వారి యొక్క ఇళ్లకు వెళ్ళేందుకైతే ప్రజలందరూ కూడా సాయంత్రం వేళ కావడంతో ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో అయితే ఇటు వాహనాలతో రోడ్లన్నీ కూడా ఇటు కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వాహనాలు ఎక్కడ కూడా ఆగకుండా అయితే కొంత స్లో మూమెంట్తో అయితే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ముసురు పడుతున్న సందర్భంలో అయితే ప్రజలందరూ కూడా ఇటు గొడుగులను తీసుకొని రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభావం రేపు ఎల్లుండి కూడా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు ఉన్న క్రమంలో అయితే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలంటూ కూడా సంబంధిత శాఖల అధికారులు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్న క్రమంలో ఇటు వాతావరణ శాఖ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా మరొక 2 రోజుల పాటు వర్షం ప్రభావం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లాల్లో గమనిస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. సూర్య.